హే గాయ్స్, ఈరోజు మనం డెర్మిఫై అనే క్రీమ్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ క్లోబెటసోల్, జెంటామైసిన్, క్లోట్రమాజోల్, హైడ్రోక్లోర్ హైడ్రాక్సిక్విన్, టోల్నాఫ్టేట్. దీని ధర ₹54. దీనిని యూనివర్సల్ ట్విన్ ల్యాబ్స్ మార్కెటింగ్ చేస్తుంది. ఇదొక యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ మరియు స్టిరాయిడ్ కాంబినేషన్ గల ఒక క్రీమ్. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీనిని శరీరంపై వచ్చే అనేక రకాల ఫంగల్, బ్యాక్టీరియల్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసమైతే ఈ క్రీమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, వాపు లాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసమైతే ఈ క్రీమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరియు చంకల్లో లేదా చర్మపు ముడతల్లో వచ్చే క్యాండిడైటిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం కూడా ఈ క్రీమ్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం కూడా ఉపయోగించవచ్చు. అథ్లెట్స్ ఫుట్, జాక్ ఇచ్, రింగ్ వామ్ ఆఫ్ బాడీ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, ఇంకా వీటితో పాటు ఎగ్జిమా, డెర్మటైటిస్, మోడరేట్ సోరియాసిస్ని తగ్గించడంలో కూడా ఈ క్రీమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. పర్సనల్ బాడీ పార్ట్స్ దగ్గర వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం, చెమట కారణంగా వచ్చే దురద కారణం వల్ల వచ్చే వాపుని తగ్గించడంలో కూడా ఈ క్రీమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. క్రీమ్ రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం, క్రీమ్ రాసిన చోట రెడ్నెస్ ఉండడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న, లివర్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ గారికి మీరు ముందే ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఈ క్రీమ్ని ఏ కండిషన్లో ఉపయోగించకూడదంటే పగిలిన చర్మంపై, గాయంపై, పుండు పైన కూడా అస్సలు అప్లై చేయకూడదు. ఈ క్రీమ్ని ఎప్పుడు అప్లై చేయాలంటే ఈ క్రీమ్ని అప్లై చేసుకోవడానికి ముందు స్నానం చేసి పొడిగా చర్మాన్ని తుడుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు అప్లై చేయవలసి ఉంటుంది. ఈ క్రీమ్ని కేవలం బఠానీ గింజంత పరిమాణంలో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 4 వారాల వరకు కూడా డాక్టర్ గారి సలహాతో ఈ క్రీమ్ని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఎక్కువగా ఉండే దురదను తగ్గించేందుకు మాంటెలుకాస్ట్ ఫెక్సోఫెనిడిన్ అనే కాంబినేషన్ ఉండే టాబ్లెట్ని తిన్న తర్వాత రాత్రి పడుకునే ముందు వేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఈ క్రీమ్ని అప్లై చేసి మానేయవలసి ఉంటుంది. ఈ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత చేతులని శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది.